చాలా బాగుందండి. ఎందుకంటే నేను కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, నేను పెన్షనర్. నా పేరు వెంకటేశ్లు, మాది అనంతపురం జిల్లా. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగైందండి. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అది మనమందరూ కూడా అది చాలా మనము సంతోషించదగ్గ విషయం అండి అది. కాకపోతే మీరు ఇందాక అడిగినట్లు తల్లికి వందనం ఈరోజు నిన్న వేశారు, ఈరోజు తల్లుల ఖాతాలో పడ్డాయంటున్నారు. అదైతే మనకి ఇంకా సరిగా తెలియదు, పేపర్ కూడా చూడాలి. దాని తర్వాత ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది ఏంటంటే వృద్ధులకు పెన్షన్. ఆ వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఒక్కసారిగా అది 4,000 చేశాడండి. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయము. వృద్ధులకు చాలా మంచి చేస్తుంది, కొంతమందికి చాలా ఆసరా కూడా అది. తర్వాత ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ ఈ మధ్య కొంచెము వాళ్ళకి అటో ఇటో ఉన్నారు కొంచెం. కాబట్టి అది కూడా చేస్తారని ఆశిస్తున్నాము. చాలా బాగుందండి ప్రభుత్వం. మాత్రం దాని గురించి మనం ఆలోచించదగ్గ విషయమే. చాలా బాగుంది ప్రభుత్వం. రైతులకు సంబంధించి కూడా ఈ నెల జూన్ 20న అన్నదాత బాగా రిలీజ్ వేస్తారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కదండి. మరి ఈయన కూడా చూడాలి కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన కూడా. ఒకటేంది, అభివృద్ధి మనకి కళ్ళారా కనపడతా ఉందండి. ఇది ఈ అభివృద్ధి చాలామంది కోరుకునేది కూడా. ఆయన ఇచ్చేటువంటి ఊరికే పథకాలు కదా, పథకాలు చేస్తూ అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుందని మేము అందరూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటున్నామండి. ఆగస్టు 15న మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణము జరుగుతుంది, అది కూడా ఇస్తామని కూడా చెప్తున్నాం. అంటే ఇప్పుడు దాని సిస్టమ్ ఎలా పెడతారో తెలియదండి. ఇప్పుడు పల్లె వెలుగులో పెడతారా, మెట్రోలో పెడతారా, మరి ఎక్కడ పెడతారో ఏంటో తెలియదు. మొత్తానికి చేస్తారు, తప్పకుండా చేస్తారు అది కూడా. కాబట్టి ఎలా దాని సిస్టమ్, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పెడతారో తెలియదు కదా. అది కూడా మంచి కార్యక్రమం. అది కూడా మరి ఇప్పుడు ఇలా మహిళలకు ఉచిత బస్సు కట్టడం వల్ల మరి ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటే ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జరగలేదు. భగవంతుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. ఇలా ఇప్పుడు తెలంగాణలో జరుగుతూ ఉంది, అక్కడ ఆటో వాళ్ళు బతుకుతున్నారుగా. ఎవరు జరిగేది వాళ్ళకి జరుగుతుంది.